Hi children, welcome to పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 6th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లోని ఫస్ట్ చాప్టర్ హూ డిడ్ ప్యాట్రిక్స్ హోంవర్క్ ఈ చాప్టర్ లో సెకండ్ పార్ట్ నేర్చుకుందాము. ఇంతకు ముందు వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డ్ వేస్తాను, చూడండి. ఇంతకు ముందు పార్ట్ లో మనము హూ డిడ్ ప్యాట్రిక్స్ హోంవర్క్, ఇందులో రీడింగ్ పార్ట్ చాప్టర్ మొత్తం కంప్లీట్ చేసాం కదా. మీకు అర్థమైంది కదా చాప్టర్ మొత్తం. అలాగే చాప్టర్లో ఇక్కడ గ్లోజరీ వర్డ్స్ ఉన్నాయి, అవి నేర్చుకోమన్నా కదా. ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి, పజిల్కి అన్నిటికీ ఆన్సర్స్ చేశారా? చేయకపోతే ఆ వీడియో చూసి అర్థం చేసుకొని తర్వాత ఈ ప్రశ్నలన్నీ చేయండి. నెక్స్ట్ ఈ భాగం చూడండి. ఈ పార్ట్లో మనము స్పీకింగ్ అండ్ రైటింగ్ పార్ట్స్ చూద్దాం. స్పీకింగ్ అన్నప్పుడు మీరు సొంతంగా మీ సొంత మాటల్లో చెప్పాలి. ఇన్ ద స్టోరీ ప్యాట్రిక్ డస్ డిఫికల్ట్ థింగ్స్ హీ హేట్స్ టు డూ. ఇన్ ద స్టోరీ కథలో ప్యాట్రిక్ డస్ డిఫికల్ట్ థింగ్స్, ప్యాట్రిక్ కష్టమైన పనులు చేశాడు. హీ హేట్స్ టు డూ, అతను హేట్ చేసేవి, అతను ద్వేషించే పనులు. అతనికి ఇష్టం లేనిది ఏంటి? హోంవర్క్. హోంవర్క్ అతనికి ఇష్టం ఉండదు, అది అతనికి చాలా కష్టమైన పని అని అతను అనుకుంటాడు. కానీ అతను ఆ పని చేశాడు, హోంవర్క్ని కంప్లీట్ చేశాడు. బికాస్, ఎందుకంటే ద ఎల్ఫ్ ప్రిటెండ్స్ హీ నీడ్స్ హెల్ప్. ఆ ఎల్ఫ్ అనేది ప్రిటెండ్ చేసింది, అంటే అలా నటించింది. ఏమని? హీ నీడ్స్ హెల్ప్. ఆ ఎల్ఫ్ నాకు ప్రతిసారి సాయం చెయ్యి, అది చెయ్యి అని చెప్పేసి హెల్ప్ కోసం అని ప్యాట్రిక్ని ఇబ్బంది పెట్టింది. ఆ ఎల్ఫ్కు హెల్ప్ చేస్తున్నట్టే ప్యాట్రిక్కే తన సొంతంగా హోంవర్క్ చేసేసాడు కదా. హ్యావ్ యూ ఎవర్ డన్ సంథింగ్ డిఫికల్ట్ ఆర్ ఫ్రైట్నింగ్? మీరు ఎప్పుడైనా ఏదైనా కష్టమైనది కానీ లేదా భయం పెట్టేది కానీ మిమ్మల్ని చేశారా? ఏదో ఒకటి మీకు కష్టమైనది కానీ లేదా మిమ్మల్ని భయపెట్టేది కానీ ఆ పనిని మీరు చేశారా? భయపడకుండా లేదా కష్టమని ఫీల్ అవ్వకుండా, బై ప్రిటెండింగ్ అబౌట్ ఇట్ ఇన్ సమ్ వే, దాన్ని ఏదో ఒక విధంగా ఊహించుకొని ఆ పనిని మీరు కంప్లీట్ చేశారా? టెల్ యువర్ క్లాస్మేట్స్ అబౌట్ ఇట్. మీరు మీ సొంత మాటల్లో ఇంగ్లీష్లో మీరు చేసిన ఆ పని గురించి, అది మీకు ఎందుకు కష్టము, అలాగే మీరు ఆ పనిని ఏ విధంగా కంప్లీట్ చేశారు అన్నది చెప్పండి. ఆర్ సే వాట్ యు ఫీల్ అబౌట్ హోంవర్క్. మీరు హోంవర్క్ గురించి ఏ విధంగా ఫీల్ అవుతారు అన్నది చెప్పండి. మీరు దాన్ని ఇష్టపడతారా? లేదు హోంవర్క్ చాలా కష్టం అబ్బా అనుకుంటారా? లేదు నాకు హోంవర్క్ అంటే ఇష్టమే లేదు అనుకుంటారా? చెప్పండి మీ సొంత మాటల్లో. ద వర్డ్స్ అండ్ ఫ్రేజెస్ ఇన్ ద బాక్సెస్ మే హెల్ప్ యూ. ఇక్కడ రెండు బాక్సుల్లో, మొదటి బాక్స్లో రెండో బాక్స్లోను ఫ్రేజెస్ లేదా కొన్ని వర్డ్స్ ఇచ్చారు. ఆ ఫ్రేజెస్ని, వర్డ్స్ని ఉపయోగించి మీరు చెప్పచ్చు. డూ యూ థింక్ ఇట్ ఈస్ యూజ్ఫుల్ ఈవెన్ దో యూ మే నాట్ లైక్ ఇట్. మీరు చేసే హోంవర్క్ అది మీకు సహాయం చేస్తుంది అనుకుంటున్నారా? అంటే మీకు ఏ విధంగానైనా అది నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నారా హోంవర్క్? ఒకవేళ మీరు దాన్ని ఇష్టపడకపోయినా సరే అది మీకు ఉపయోగపడుతుందా, ఉపయోగపడట్లేదా చెప్పండి. ఫార్మ్ పేర్స్ అండ్ స్పీక్ టు ఈచ్ అదర్. మీరు విద్యార్థులు ఇద్దరిద్దరు జంటలుగా విడిపోయి ఒక్కొక్క జంటలో ఇద్దరు మాట్లాడుకోండి దాని గురించి, హోంవర్క్ గురించి. ఇక్కడ ఉన్న ఫ్రేజెస్, వర్డ్స్ ఉపయోగించి మీరు మీ సొంత మాటల్లో మాట్లాడండి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు చూడండి. యూ మే సే ఐ ఆమ్ నాట్ ఫాండ్ ఆఫ్ హోంవర్క్. ఇక్కడ ఫాండ్ ఆఫ్ అన్న దాన్ని ఉపయోగించి సెంటెన్స్ మొదట మీరు చెప్పారు, ఐ ఆమ్ నాట్ ఫాండ్ ఆఫ్ హోంవర్క్, నాకు హోంవర్క్ అంటే అంతగా ఇష్టం ఉండదు అని.
యువర్ పార్ట్నర్ మే రిప్లై, మీ పార్ట్నర్ ఈ విధంగా రిప్లై ఇచ్చవచ్చు. బట్ మై సిస్టర్ హెల్ప్స్ మీ విత్ మై లెసన్స్ ఎట్ హోమ్ అండ్ దట్ గివ్స్ ఏ బూస్ట్ టు మై మార్క్స్. ఇక్కడ ఫాండ్ ఆఫ్ అన్న ఫ్రేజ్ని ఉపయోగించి మొదట మీరు సెంటెన్స్ చెప్పారు, తర్వాత మీ పార్ట్నర్, మీరు జంటలుగా విడిపోయారు కదా, మీ పార్ట్నరు ఇలా చెప్తున్నారు, బట్ మై సిస్టర్ హెల్ప్స్ మీ, కానీ నాకు నా సిస్టరు సాయం చేస్తుంది, నా అక్క సాయం చేస్తుంది. విత్ మై లెసన్స్ ఎట్ హోమ్, నా పాఠాల మీద నాకు మా అక్క సాయం చేస్తుంది ఇంటి దగ్గర. అండ్ దట్ గివ్స్ ఏ బూస్ట్, గివ్స్ ఏ బూస్ట్ అంటే అది తోడ్పాటు, సహాయపడుతుంది అని. టు మై మార్క్స్, నేను మంచి మార్కులు తెచ్చుకోవడానికి మా అక్క చేసే సహాయం నాకు తోడ్పడుతోంది. గివ్స్ ఏ బూస్ట్ అంటే తోడ్పడటం అని. ఫాండ్ ఆఫ్ అంటే ఇష్టపడటం, నాట్ ఫాండ్ ఆఫ్ అంటే అంతగా ఇష్టం లేదు అని. ఇక్కడ ఈ విధంగా కింద ఇచ్చిన ఫ్రేజెస్ ఉపయోగించి మాట్లాడారు కదా, ఈ విధంగా మీరు కూడా కొన్ని సెంటెన్సెస్ ఫామ్ చేయండి. ఇక్కడ ఇచ్చిన ఫ్రేజెస్ ఉపయోగించి మీరు హోంవర్క్ గురించి మీరు మీ పార్ట్నర్ కలిసి. ఇక్కడ ఇచ్చిన ఫ్రేజెస్ ఒకసారి చూద్దామా. బీ ఫాండ్ ఆఫ్ లేదా నాట్ బీ ఫాండ్ ఆఫ్. బీ ఫాండ్ ఆఫ్ అంటే ఒక దాని మీద ఇష్టం కలిగి ఉండటం, లేదా నాట్ అని కలిపితే దానికి ఇష్టం లేకపోవడం. టేక్ టు అంటే ఇష్టంతో దాన్ని ఒక అలవాటుగా మార్చుకోవడం. ఈ బాక్స్లో ఉన్న పదాలన్నిటికీ దాదాపుగా ఇష్టం అనే అర్థమే వస్తుంది. నాట్ టేక్ టు అంటే దాన్ని అలవాటుగా మార్చుకోకుండా ఉండటం. డెవలప్ ఏ లైకింగ్ ఫర్, దాని మీద ఇష్టాన్ని పెంచుకోవటం. అప్పీల్ టు, అప్పీల్ టు అంటే ఏదైనా కావాలని రిక్వెస్ట్ చేసుకోవడం. బీ కీన్ ఆన్, దాని మీద శ్రద్ధతో ఆసక్తితో ఉండటం. హ్యావ్ ఏ టేస్ట్ ఫర్ అంటే దాని మీద చాలా ఎక్కువ ఇష్టంతోనూ ఎక్కువ దాన్ని కోరుకోవడం అనమాట. దాని తర్వాత సపోర్ట్ అంటే మద్దతు, సహాయం. అసిస్ట్ అంటే ఏదైనా చెప్పిస్తూ చేయించడం, అసిస్ట్ అంటే. విత్ ద ఎయిడ్ ఆఫ్ అంటే ఆ సహాయంతో, ఆ తోడ్పాటుతో. హెల్ప్ సహాయం. బీ ఏ బూన్, బీ ఏ బూన్ అన్న కూడా సహాయంగా ఉండటం. గివ్ ఏ బూస్ట్ టు, గివ్ ఏ బూస్ట్ టు అంటే దానికి తోడ్పాటుగా ఉండటం. ఇప్పుడు ఈ ఫ్రేజెస్ ఉపయోగించి మీరు మీ హోంవర్క్ గురించి మీ పార్ట్నర్తో మాట్లాడండి ఈ విధంగా. తర్వాత రైటింగ్ పార్ట్. దిస్ స్టోరీ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ రైమింగ్ వర్డ్స్ యాజ్ ఎ పోయం డస్. ఒక పోయంలో ఎలాగైతే మనకి రైమింగ్ వర్డ్స్ ఉంటాయో అలాగా ఈ చాప్టర్లో కూడా మనకి రైమింగ్ వర్డ్స్ మీరు చాలా చూసారు కదా. మీకు పోయంలో రైమింగ్ వర్డ్స్ అంటే తెలుసు కదా, తెలుగులో అయితే ప్రాస పదాలు అంటారు కదా, ఇంగ్లీష్లో ఒకే విధంగా పలికే పదాలని రైమింగ్ వర్డ్స్ అంటాం. అంటే దాదాపుగా ఒకే విధంగా పలికేటట్టు ఉండాలి. కెన్ యూ రైట్ అవుట్ సమ్ పార్ట్స్ ఆఫ్ ఇట్ లైక్ ఏ పోయం. మనకి పోయం ఎలా రాస్తారో తెలుసు కదా, ఒక పోయంలో రైమింగ్ వర్డ్స్ ఉంటే స్టార్టింగ్లో కానీ లేదా ఎండింగ్లో కానీ అలా రైమింగ్ వర్డ్స్ ఒక చోట వచ్చేలాగా పోయమ్స్ రాస్తారు కదా, ఆ విధంగా మీరు చాప్టర్లో ఉన్న సెంటెన్సెస్ని మీరు రైమింగ్ వర్డ్స్ ఉపయోగించి అదే సెంటెన్స్ని ఒక పోయం లాగా రాయండి. సో దట్ ద రైమ్స్ కమ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ సెపరేట్ లైన్స్. మీకు సెపరేట్ లైన్స్లో ఆ రైమింగ్ వర్డ్స్ చివరిలో వచ్చే విధంగా రాయండి. ఎగ్జాంపుల్కి ఇక్కడ ఒకటి ఇచ్చారు చూడండి. ప్యాట్రిక్ నెవర్ డిడ్ హోంవర్క్, టూ బోరింగ్ హీ సెడ్. హీ ప్లేడ్ బేస్బాల్ అండ్ హాకీ అండ్ నింటెండో ఇన్స్టెడ్. ఇక్కడ సెడ్, ఇన్స్టెడ్ రెండు దాదాపుగా అలాగే పలుకుతున్నాం కదా. సెడ్, ఇన్స్టెడ్. ఇక్కడ ఎడ్, ఎడ్ అనేలాగా రైమింగ్ వర్డ్స్ వచ్చాయి.
ప్రాస పదాలు. అలాగా మీకు ఈ సెంటెన్స్ మనకి చాప్టర్లో ఉన్నవే. ఈ 2 సెంటెన్స్ని ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి రాస్తే పోయం లాగా ఉంటుంది కదా. ఈ విధంగా మిగతా సెంటెన్స్లు కూడా రాయండి మీరు. Look at these sentences. Too boring, he said. అది చాలా బోరింగ్ గా ఉంటుంది అని అతను చెప్పాడు. మనం చాప్టర్ చదివాం కాబట్టి మనకు తెలుసు. టూ బోరింగ్ అనేది ఏంటి? అతను చెప్పింది హోంవర్క్ అనేది చాలా బోరింగ్ గా ఉంటుంది, చెయ్యబుద్ధి కాదు అని అతను అంటున్నాడు. అది చాప్టర్ చదివాం కాబట్టి మనకు తెలుసు. ఎవరికైనా టూ బోరింగ్ హీ సెడ్ అని చెప్తే ఎవరికైనా అర్థమవుతుందా ఏ దాని గురించి చెప్తున్నాడు? అర్థం కాదు కదా. అతను టూ బోరింగ్ అని చెప్పాడని తెలుస్తుంది. దేని గురించి చెప్పాడు తెలీదు. క్లీన్డ్ హిస్ రూమ్, డిడ్ హిస్ చోర్స్. క్లీన్డ్ హిస్ రూమ్, అతని రూమ్ ని శుభ్రం చేసుకున్నాడు. డిడ్ హిస్ చోర్స్, అతని రోజువారి పనులన్నీ అతనే కంప్లీట్ చేసుకున్నాడు. వెన్ వి స్పీక్, we often leave out words that can easily be guessed. మనము మామూలుగా మాట్లాడేటప్పుడైతే కొన్ని పదాలని వదిలేస్తూ ఉంటాం. మనం కొన్ని పదాలని మాటల్లో కలపము, కానీ ఆ పదాలని మనం ఈజీగా గెస్ చేయొచ్చు. అంటే ఆ మాటల్ని బట్టి మనము అక్కడ సందర్భాన్ని, అక్కడ చెప్తున్న విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆ పదాలని గెస్ చేసి, ఆ పదాలు ఏమై ఉంటాయి అన్నది మనం గెస్ చేసి మన సందర్భాన్ని బట్టి ఆ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కూడా టూ బోరింగ్ ఈ సైడ్ అంటే మనకి చాప్టర్లో ఆ సందర్భంలో అతను చెప్పింది హోంవర్క్ గురించి అని మాకు తెలుసు. అక్కడ హోంవర్క్ అన్న పదం ఎక్కడ మెన్షన్ చేయాల కదా. క్లీన్డ్ హిస్ రూమ్, డిడ్ హిస్ చోర్స్, అతను అతని రూమ్ని క్లీన్ చేసుకున్నాడు, అతని రోజువారి పనులన్నీ చేశాడు. ఈ సెంటెన్స్ ఫార్మేషన్ కూడా కరెక్ట్గా లేదు కదా. మాట్లాడుతున్నప్పుడు కరెక్ట్ సెంటెన్స్ ఫార్మేషన్ కూడా ఉండకపోవచ్చు, కొన్ని పదాలు మనం వదిలేయచ్చు. కానీ we do not do this when we write, మనం రాసేటప్పుడు మాత్రం ఇలా రాయకూడదు. unless we are trying to write as we speak, ఒకవేళ మనం మాట్లాడుతున్నట్టుగా స్టోరీ రాస్తే అప్పుడు ఇలా రాయొచ్చు, కానీ మామూలుగా రాసేటప్పుడు ఇలా రాయకూడదు. పదాలని వదిలేసి మనం రాయకూడదు కదా. మనం ఏదైనా మాట్లాడుతున్నట్టుగా ఎవరో మాట్లాడుతున్న సందర్భాలుగా రాస్తే స్టోరీని ఈ విధంగా రాయొచ్చు. ఇక్కడ ఒకవేళ ఈ రెండింటిని మనం కరెక్ట్గా ఏ పదాన్ని వదిలేయకుండా రాస్తే ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇఫ్ వి వర్ టు రైట్ కేర్ఫుల్లీ వి వుడ్ సే, మనం జాగ్రత్తగా సెంటెన్స్ని రాస్తే హోంవర్క్ ఈజ్ టూ బోరింగ్ హి సెడ్, హోంవర్క్ అనేది చాలా బోరింగ్ అని అతను చెప్పాడు. హీ క్లీన్డ్ హిస్ రూమ్ అండ్ డిడ్ హిస్ చోర్స్, అతను అతని రూమ్ని క్లీన్ చేసుకున్నాడు, అలాగే అతని రోజువారి పనుల్ని చేశాడు. హోంవర్క్ ఈజ్ అన్న పదాన్ని ఇందాక మనం వదిలేసాం. ఇక్కడ హీ అన్నదాన్ని మనం వదిలేసాం, అలాగే అండ్ అన్నది కూడా వదిలేసాం కదా. క్లీన్డ్ హిస్ రూమ్, డిడ్ హిస్ చోర్స్ అని మనం మామూలుగా మాట్లాడుతున్నట్టుగా చెప్పాం చాప్టర్లో. కానీ ఇక్కడ సెంటెన్స్ జాగ్రత్తగా రాయాలి అంటే ఎలా రాస్తాము? హీ క్లీన్డ్ హిస్ రూమ్ అండ్ డిడ్ హిస్ చోర్స్, అతను అతని రూమ్ను క్లీన్ చేసుకున్నాడు మరియు అతని రోజువారి పనులన్నీ చేశాడు. దానికి ముందు సెంటెన్స్ హోంవర్క్ ఈజ్ టూ బోరింగ్ చేశాడు, హోంవర్క్ అనేది చాలా బోరింగ్ అని అతను చెప్పాడు. ఇలాగ మనము మాట్లాడుతున్నప్పుడు లేదా మాట్లాడుతున్నట్టుగా రాస్తున్నప్పుడు కొన్ని పదాలని వదిలేస్తూ ఉంటాం. ఆ పదాలని సందర్భాన్ని, విషయాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ పదాలు అన్నది. లేదు అంటే మనం జాగ్రత్తగా రాయాలి అంటే ఆ పదాలని అలా వదిలేయకుండా ఇలా రాస్తాం. రీరైట్ ద ఫాలోయింగ్ ఇన్కంప్లీట్ సెంటెన్సెస్ కేర్ఫుల్లీ so that the reader does not have to guess what is left out.
ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు, కానీ అవి ఇన్కంప్లీట్గా ఉన్నాయి. ఇందాక చెప్పినట్టుగానే ఇన్కంప్లీట్గా ఉన్నాయి. ఆ ఇన్కంప్లీట్ అంటే పూర్తిగా లేవు ఆ సెంటెన్సెస్ని మీరు కంప్లీట్ చేసి మళ్ళీ రాయండి ఈ 4టిని. అప్పుడు మనకి ఈ 4 సెంటెన్సెస్ చదివే అతనికి అది ఏంటి అన్నది గెస్ చేయాల్సిన అవసరం ఉండదు. మనం వదిలేసిన పదాలు ఏంటి అన్నది అతనికి పూర్తి కంటెక్స్ట్ అర్థమవుతుంది. ఈ సెంటెన్స్లో ఏం చెప్తున్నాం అనేది అర్థమవుతుంది ఎవరైనా వేరే వాళ్ళు చదివితే కదా. ఒకసారి ఏంటో చూద్దాం. సెంటెన్స్ ఏంటో. 1. మోర్ అండ్ మోర్ బుక్స్. ఇంకా ఇంకా పుస్తకాలు. కానీ అక్కడ పూర్తి సెంటెన్స్ లేదు. ఇంకా ఇంకా పుస్తకాలు ఏం చేయాలి? ఇంకా ఇంకా పుస్తకాలు. టూ డిఫికల్ట్. చాలా కష్టం. గాట్ అప్ లేట్. లేటుగా లేచాడు. మిస్డ్ ద బస్. బస్సుని మిస్ అయ్యాడు. సాల్వ్డ్ ద మిస్టరీ. ఆ రహస్యాన్ని ఛేదించారు, సాల్వ్ చేశారు. ఈ 4 సెంటెన్స్ మీరు కంప్లీట్ చేసి రాయండి. చాప్టర్లో ఉన్నదాన్ని అర్థాన్ని బట్టి ఆ సెంటెన్సెస్ కంప్లీట్గా రాయండి. లుక్ ఎట్ దిస్ కార్టూన్ బై ఆర్కే లక్ష్మణ్. ఆర్కే లక్ష్మణ్ అనే అతను ఈ కార్టూన్ని గీశాడు. రీడ్ ద సెంటెన్స్ గివెన్ బిలో ద కార్టూన్. కార్టూన్ కింద ఒక సెంటెన్స్ ఇచ్చారు, అది చదవండి. గెట్ ఆన్ విత్ యువర్ హోంవర్క్. ద సమ్స్, ద కంపోజిషన్, హిస్టరీ, జియోగ్రఫీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, అండ్ స్టాప్ రీడింగ్ ద లాస్ అగైన్స్ట్ చైల్డ్ లేబర్. గెట్ ఆన్ విత్ యువర్ హోంవర్క్. ఇక్కడున్న వ్యక్తి అక్కడున్న అబ్బాయితో చెప్తున్నాడు, నీ హోంవర్క్ మొదలుపెట్టు అని. ద సమ్స్ కూడికలు, కాంపోజిషన్, హిస్టరీ, జియోగ్రఫీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ వీటన్నిటిలో హోంవర్క్ మొదలుపెట్టు రాయడము అని. అండ్ స్టాప్ రీడింగ్ అది చదవడం ఆపేయి. ఏంటి? ద లాస్ అగైన్స్ట్ చైల్డ్ లేబర్. ఈ అబ్బాయి ఈ పుస్తకం చదువుతున్నాడు, ద లాస్ అగైన్స్ట్ చైల్డ్ లేబర్ అని. చైల్డ్ లేబర్ అంటే బాల కార్మికులు. బాల కార్మికులకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలని గురించి అతను చదువుతున్నాడు. అది చదవడం ఆపేసి ముందు నీ హోంవర్క్ చేయి అని ఇతను అంటున్నాడు కదా. డిస్కస్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ విత్ యువర్ పార్ట్నర్. ఇప్పుడు ఇక్కడ చదివారు కదా, దాన్ని బట్టి ఈ క్వశ్చన్స్ మీరు మీ పార్ట్నర్తో డిస్కస్ చేయండి. వాట్ ఈజ్ ఇట్ అబౌట్? ఈ కార్టూన్ దేని గురించి చెప్తున్నారు? డూ యూ ఫైండ్ ఇట్ ఫన్నీ? మామూలుగా కార్టూన్స్ అంటే కామెడీగా ఉంటాయి. కామెడీగా ఒక విషయాన్ని తెలియజేయడాన్ని కార్టూన్లో చెప్తారు. ఇప్పుడు మీకు ఈ కార్టూన్ ఫన్నీగా ఉందా? అంటే మీకు నవ్వు తెప్పించేలాగా ఉందా? ఇఫ్ సో వై? ఒకవేళ అది మీకు ఫన్నీగా ఉంటే ఎందుకని అది నవ్వు తెప్పించేలా ఉంది చెప్పండి. డూ యూ థింక్ ఎ కార్టూన్ ఈజ్ ఎ సీరియస్ డ్రాయింగ్? వై ఆర్ వై నాట్? ఇది సీరియస్గా వేసిన మంచి డ్రాయింగ్ చెప్పండి. కార్టూన్ అనేది ఎప్పుడైనా కూడా సీరియస్గా మంచిగా ఆ వస్తువులన్నిటినీ జాగ్రత్తగా వేసిన డ్రాయింగ్ అది. మీరు అది ఎస్ అంటే ఎందుకు ఎస్, నో అంటే ఎందుకు నో. ఇది మంచి డ్రాయింగ్ అని మీరు అనుకుంటే ఎందుకని చెప్పండి. కాదు ఇది మంచి డ్రాయింగ్ కాదనుకుంటే ఎందుకు కాదో కూడా చెప్పండి. వాట్ ఈజ్ ఇట్ అబౌట్? ఈ కార్టూన్ దేని గురించి? రైట్, ఆ పిల్లాడి హోంవర్క్ చేయమని చెప్పేసి వాళ్ళ నాన్న చెప్తున్నారు. ఈ చిత్రంలో ఎవరెవరు ఉన్నారండి? పిల్లాడు, పిల్లాడి నాన్న, వాళ్ళ తాతయ్య. పిల్లాడు బ్యాగ్ పక్కన పెట్టి పుస్తకాలన్నీ పక్కన పెట్టి ఏదో చిన్న పుస్తకం తీసుకొని చదువుతూ ఉంటే అది కూడా బాధగా చదువుతున్నాడు కదా, మొహంలో బాధ కనిపిస్తోంది. ఇక్కడ వాళ్ళ నాన్న మొహంలో కోపం కనిపిస్తుంది, అరుస్తున్నట్టుగా ఉన్నాడు కదా. అతన్ని హోంవర్క్ చెయ్యి, నువ్వు ఆ పుస్తకం చదవడం ఆపేసి హోంవర్క్ చెయ్యి అని చెప్పి వాళ్ళ నాన్న అరుస్తున్నాడు. అతను చదువుతున్న పుస్తకం ఏంటి?
ద లాస్ అగైన్స్ట్ చైల్డ్ లేబర్. అతను హోంవర్క్ని కూడా నాకు పని చెప్తున్నారు, నా చేత పని చేపిస్తున్నారు అని ఆ పిల్లాడు భావిస్తున్నాడు. అంటే అతనికి హోంవర్క్ నచ్చట్లేదు. హోంవర్క్ నచ్చక నాకు హోంవర్క్ అంతా పని చెప్తున్నారు వీళ్ళు, చిన్నపిల్లల్ని పనులు చేయించకూడదు అని చెప్పి ఆ పుస్తకాన్ని చదువుతున్నాడు. దాని గురించి చట్టాలు తెలుసుకోవాలి, ఈ పనులు చేపిస్తున్నారు నన్ను అని. కానీ అది పని కాదు కదా, హోంవర్క్ అనేది బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. ఆ విషయాన్ని ఇక్కడ ఫన్నీగా మనకి కార్టూన్ రూపంలో తెలియజేస్తున్నాడు ఆర్కే లక్ష్మణ్ గారు. డూ యూ ఫైండ్ ఇట్ ఫన్నీ? నాకైతే ఇది ఫన్నీగా అనిపించింది. మీకు? ఎందుకంటే ఇక్కడ అతను ఫన్నీగా చెప్తున్నాడు కదా, ఆ లాస్ అగేన్స్ట్ చైల్డ్ లేబర్. అంటే అతను హోంవర్క్ను కూడా ఒక పనిలాగా భావించి, మా అమ్మ నాన్న నాకు పనులు చేపిస్తున్నారు, చిన్నపిల్లలతో పనులు చేయించకూడదు అని చెప్పి దాని గురించి చట్టాలు చదువుతున్నాడు అతను, ఆ చట్టాల గురించి హోంవర్క్ చేయకుండా. అంటే అది ఫన్నీగా ఉంది. డూ యూ థింక్ ఏ కార్టూన్ ఈజ్ ఎ సీరియస్ డ్రాయింగ్? నేనైతే సీరియస్ డ్రాయింగ్ అనుకోవట్లేదు. ఎందుకంటే చూడండి, ఇక్కడ జస్ట్ అక్కడ మనిషి ఉన్నాడు అని తెలపడానికి ఒక గీతలు లాంటివి ఉన్నాయి, కానీ నిజంగా అక్కడ మనిషి సీరియస్గా చేసినట్టుగా లేదు కదా బొమ్మ. అక్కడ మనిషి ఉన్నాడని తెలుస్తోంది, కానీ ఆ మనిషి ముఖ కవలికలు తెలుస్తున్నాయి, కోపంగా ఉన్నాడని తెలుస్తుంది. కానీ ఆ మనిషి ఎవరు ఏంటి, ఆ బొమ్మ సీరియస్గా నీట్గా లేదు కదా. కార్టూన్స్ అంటే ఇలాగే ఉంటాయి. కార్టూన్లో మనకి విషయం తెలియాలి, అక్కడ ఉన్న కాంటెక్స్ట్ అర్థం అవ్వాలి, అంతవరకే కార్టూన్ ఉంటుంది. అది కూడా ఫన్నీగా ఈజీగా వేసేటట్టుగా ఉండాలి, అది కార్టూన్. కాబట్టి కార్టూన్లో ఇది సీరియస్ డ్రాయింగ్ కాదు, మనం నీట్గా వేసిన డ్రాయింగ్ అయితే కాదు ఇది. మీ ఆన్సర్స్ నేను చెప్పిన ఆన్సర్స్ కరెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ మీరు మీ సొంతంగా దీని గురించి చెప్పుకుంటే, మీ పార్ట్నర్తో మాట్లాడుంటే చాలు. నెక్స్ట్ మనం ఏ హౌస్ ఏ హోమ్ పోయం నేర్చుకుందాం. మొదటగా మనకి స్పీకింగ్ పార్ట్లో మీరు చేసిన కష్టమైన లేదా భయపడే పని గురించి చెప్పమన్నారు కదా. ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ చెప్తా చూడండి. వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్, నేను స్కూల్లో ఉన్నప్పుడు ఐ వాజ్ అఫ్రైడ్ ఆఫ్ స్పీకింగ్ ఇన్ పబ్లిక్. నేను పబ్లిక్లో మాట్లాడాలంటే భయపడేవాడిని. అంటే స్టేజ్ మీదకి వెళ్ళి లేదా క్లాస్ రూమ్లో అందరి ముందుకు వెళ్ళి మాట్లాడాలి, అందరికి ఏదైనా చెప్పాలి అంటే భయపడేవాడిని. నాకు స్టేజ్ ఫియర్ ఉండేది. వన్ డే, ఒకరోజు మై టీచర్ ఆస్క్డ్ us టు గివ్ ఏ ప్రెజెంటేషన్. మా టీచర్ మమ్మల్ని ఒక ప్రెజెంటేషన్ ఇవ్వమనింది. అంటే అక్కడికి వెళ్ళి ఒక విషయం గురించి అందరికీ ప్రదర్శించి చూపించాలి, దాని గురించి మాట్లాడాలి. కానీ నాకేమో స్టేజ్ ఫియర్ ఉంది. ఐ వాజ్ వెరీ నర్వస్ అబౌట్ ఇట్. నాకేమో చాలా భయంగా ఉంది, అది నేను చేయలేనే, ఎలా నేను మాట్లాడలేనే అందరి ముందు అని. ఐ రిమెంబర్డ్ ఏ ట్రిక్. నాకు అప్పుడు ఒక ట్రిక్ గుర్తొచ్చింది. ఏంటంటే ప్రిటెండింగ్ టు బి సమ్వన్ కాన్ఫిడెంట్. ఎవరైనా కాన్ఫిడెంట్గా ఆత్మవిశ్వాసంతో ఉన్న వాళ్ళని మనము ప్రిటెండ్ చేయాలి. అంటే వాళ్ళలాగా మనం యాక్ట్ చేస్తే మనం కూడా వాళ్ళలాగా కాన్ఫిడెంట్గా మాట్లాడచ్చు అన్న ట్రిక్ నాకు గుర్తొచ్చింది అప్పుడు. ఐ చోజ్ టు ప్రిటెండ్ టు బి ఏ ఫేమస్ యాక్టర్. నేనేం చేశానంటే అప్పట్లో ఒక ఫేమస్ యాక్టర్ ఎవరైతే ఉన్నారో అతన్ని ప్రిటెండ్ చేశారు. అంటే నేను అతనిలాగా యాక్ట్ చెయ్యాలి అన్నట్టు. ఐ ప్రాక్టీస్డ్ మై స్పీచ్ యాజ్ ఇఫ్ ఐ వర్ దట్ యాక్టర్. ఆ యాక్టర్ ఎలాగైతే ఆ ప్రెజెంటేషన్ ఇస్తాడో నేను అతనిలాగా ప్రాక్టీస్ చేశాను, అతను మాట్లాడుతున్నట్టుగా నేను ప్రాక్టీస్ చేశాను. ఆన్ ద ప్రెజెంటేషన్ డే, ప్రెజెంటేషన్ ఇచ్చే రోజు, ఐ ఇమాజిన్డ్ స్టెప్పింగ్ ఆన్ టు ఏ బిగ్ స్టేజ్. నేను ఎలా ఊహించుకున్నానంటే క్లాస్ రూమ్లో కాదు, నేను ఒక పెద్ద స్టేజ్లో, అంటే ఒక పెద్ద యాక్టర్ని కదా నేను ఇప్పుడు, ఒక పెద్ద స్టేజ్లో ఉన్నట్టుగా
నేను ఊహించుకున్నా. నేను యాక్టర్గా ఊహించుకుంటున్నా కదా. ఐ స్పోక్ క్లియర్లీ అండ్ కాన్ఫిడెంట్లీ. నేను ఒక యాక్టర్లా ఊహించుకుంటున్నా కాబట్టి ఆ యాక్టర్ ఎలాగైతే క్లియర్గా, కాన్ఫిడెంట్గా, ఆత్మవిశ్వాసంతో మాట్లాడతాడో ఆ విధంగానే నేను కూడా మాట్లాడి ఆ ప్రజెంటేషన్ ఇచ్చాను. మై క్లాస్మేట్స్ అండ్ టీచర్ వర్ ఇంప్రెస్డ్. అప్పటి వరకు నేను బయట మాట్లాడాలంటే భయపడేవాడిని అందరి ముందు. అప్పుడు అలా మాట్లాడేసరికి మా టీచరు, క్లాస్మేట్స్ అందరూ కూడా వాళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యారు నన్ను చూసి. ప్రిటెండింగ్ హెల్ప్డ్ మీ ఓవర్కమ్ మై ఫియర్ అండ్ డూ వెల్. అలా యాక్ట్ చేయడం, అలా ఊహించుకొని వేరొక యాక్టర్ లాగా నేను యాక్ట్ చేయడము నాకు సహాయం చేసింది. నాకు ఆ భయం పోగొట్టుకోవడానికి సహాయం చేసింది. అందుకే నేను పబ్లిక్లో మాట్లాడాలంటే ఉన్న భయాన్ని పోగొట్టుకొని ధైర్యంగా ప్రజెంటేషన్ ఇచ్చా. ఇది నా ఎక్స్పీరియన్స్. మీరు కూడా మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి మీ సొంత మాటల్లో. హోంవర్క్ గురించి మీ పార్ట్నర్తో ఇచ్చిన ఫ్రేజెస్, వర్డ్స్ ఉపయోగించి మాట్లాడమన్నా కదా. ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చెప్తాను కాన్వర్జేషన్. ఆ కాన్వర్జేషన్ చూడండి. మీరు రాసిన కాన్వర్జేషన్లో నేను చెప్పింది సేమ్ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే గ్రామర్ కరెక్ట్గా ఉండాలి. అలాగే మీరు ఈ ఫ్రేజెస్ ఉపయోగించి ఉండాలి. మొదటగా నేను ఐ యామ్ నాట్ ఫాండ్ ఆఫ్ హోంవర్క్. నాకు హోంవర్క్ అంటే అంతగా ఇష్టం ఉండదు. ఇట్ డజంట్ రియల్లీ అపీల్ టు మీ. నాకు అది అంతగా నచ్చదు హోంవర్క్. తర్వాత నా పార్ట్నర్ ఐ అండర్స్టాండ్. నాకు అర్థమైంది. బట్ మై బ్రదర్ హెల్ప్స్ మీ విత్ మై లెసన్స్ ఎట్ హోమ్. కానీ నా అన్న నాకు నా పాఠాల గురించి సాయం చేస్తాడు ఇంటి దగ్గర. అండ్ దట్ గివ్స్ ఎ బూస్ట్ టు మై మార్క్స్. నేను మంచి మార్కులు తెచ్చుకోవడానికి అది చాలా సహాయం చేస్తుంది మా అన్న చేసే హెల్ప్. తర్వాత నేను ఐ డోంట్ హ్యావ్ ఏ టేస్ట్ ఫర్ ఇట్ ఎయిదర్. ఇట్ జస్ట్ నెవర్ అపీల్స్ టు మీ. నాకు కూడా అది అంత అలవాటు లేదు. ఐ డోంట్ హ్యావ్ ఏ టేస్ట్ ఫర్ ఇట్ ఎయిదర్. నాకు అంతగా చేసే అలవాటు, అంత ఇష్టం, కోరిక లేవు హోంవర్క్ చేయడానికి. నాకు నచ్చదు. మై పార్ట్నర్ ఐ గెట్ దట్. నాకు అర్థమవుతుంది. బట్ విత్ ద ఎయిడ్ ఆఫ్ మై పేరెంట్స్. నా తల్లిదండ్రుల సహాయంతో ఇట్ బికమ్స్ ఎ బిట్ ఈజియర్. నాకు అది కొంచెం సులభం అవుతుంది. మా తల్లిదండ్రులు సహాయం చేయడం వల్ల నా హోంవర్క్ నాకు కొంచెం సులభం అవుతుంది. దే సపోర్ట్ మీ ఎ లాట్. వాళ్ళు నన్ను చాలా ఎక్కువగా ప్రోత్సహిస్తారు హోంవర్క్ చేయడానికి. అప్పుడు నేను ఐ హ్యావ్ నెవర్ డెవలప్డ్ ఏ లైకింగ్ ఫర్ ఇట్. నేను ఎప్పుడూ కూడా హోంవర్క్ చేయడానికి ఇష్టాన్ని పెంచుకోలేదు. ఇట్స్ జస్ట్ సంథింగ్ ఐ డోంట్ టేక్ టు. అది నాకు ఎప్పుడూ కూడా ఇష్టపూర్వకంగా చేసేది కాదు హోంవర్క్. నేను ఎప్పుడు కూడా దానికి ఇష్టాన్ని పెంచుకోలేదు. మై పార్ట్నర్ హోంవర్క్ కెన్ బి ఏ బూన్ సమ్ టైమ్స్. మనకి హోంవర్క్ అనేది చాలా సహాయం చేస్తుంది. ఇట్ రియల్లీ హెల్ప్స్ మీ అండర్స్టాండ్ ద లెసన్స్ బెటర్. హోంవర్క్ చేయడం వల్ల నాకు పాఠాలు ఇంకా బాగా అర్థమవుతాయి అని చెప్పి నా పార్ట్నర్ చెప్పారు. ఈ విధంగా నేను నా పార్ట్నరు హోంవర్క్ గురించి మాట్లాడుకున్నాం. ఇలాగే మీరు కూడా మీ పార్ట్నర్తో మాట్లాడిన సెంటెన్సెస్ చెప్పండి, అలాగే రాయండి.